వికాస నియమాలు, వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు. ఈ సూత్రం ప్రకారం వికాసం సంపూర్ణం నుండి విడిభాగాల వైపు మరియు విడిభాగాల నుండి సంపూర్ణత వైపు సాగుతుంది. ఈ సూత్రం ప్రకారం వికాసం సంపూర్ణం నుండి విడిభాగాల వైపు మరియు విడిభాగాల నుండి సంపూర్ణత వైపు సాగుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ వికాస నిర్దేశక సూత్రం. వికాసక నిర్దేశక సూత్రం ద్వారా సంపూర్ణం నుండి విడిభాగాల వైపు మరియు విడిభాగాల నుండి సంపూర్ణత వైపు అనేది వికాసం అనేది సాగుతూ ఉంటుంది. నెక్స్ట్, కిల్పాట్రిక్ ప్రతిపాదించిన ప్రకల్పన పద్ధతిలోని విద్యార్థుల వయోక్తిక అవసరాలకు అనుగుణంగా పాఠశాల బోధించాలని చెప్పే నియమం ఏది? కిల్పాట్రిక్ ప్రతిపాదించిన ప్రకల్పన పద్ధతిలో విద్యార్థుల వయోక్తిక అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు బోధించాలని చెప్పే నియమం ఏది? సో ద ఆన్సర్ ఈజ్ వైయక్తిక భేదాల నియమం. వైయక్తిక భేదాల నియమం. నెక్స్ట్, రాజు రమేష్ అనే ఇద్దరు అన్నదమ్ముల్లో రాజుకు 350 మార్కులు, రమేష్కు 198 మార్కులు వచ్చాయి. అయినా ఈ వ్యత్యాసాన్ని వివరించే వికాస నియమం మెండల్ సూత్రం ప్రకారం ఏది? రాజు రమేష్ అనే ఇద్దరు అన్నదమ్ములలో రాజుకు 350 మార్కులు, రమేష్కు 198 మార్కులు వచ్చాయి. అయినా ఈ వ్యత్యాసాన్ని వివరించే వికాస నియమం మెండల్ సూత్రం ప్రకారం ఏది? సో ద ఆన్సర్ ఈజ్ వైవిధ్య నియమం. వైవిధ్య నియమం. నెక్స్ట్, కూడికలు నేర్పించిన తర్వాత తీసివేతలు నేర్పించడం ఏ వికాసము? కూడికలు నేర్పించిన తర్వాత తీసివేతలు నేర్పించడము ఏ వికాసము? సో ద ఆన్సర్ ఈజ్ వికాసం క్రమానుగతమైనది. వికాసము క్రమానుగతమైనది. నెక్స్ట్, సహజాత శిశువులో కనిపించే సాధారణ తేజం వయస్సుతో పాటు క్రమంగా అభివృద్ధి చెంది ఆనందం, ఆహ్లాదం, అసూయగా మార్పు చెందడం ఏ వికాస సూత్రం అవుతుంది? సహజాత శిశువులో కనిపించే సాధారణ తేజం వయస్సుతో పాటు క్రమంగా అభివృద్ధి చెంది ఆనందం, ఆహ్లాదం, అసూయగా మార్పు చెందడం ఏ వికాస సూత్రం అవుతుంది? సో ద ఆన్సర్ ఈజ్ వికాసం సాధారణం నుండి నిర్దిష్ట స్థాయికి సాగుతుంది. వికాసం సాధారణం నుంచి నిర్దిష్టానికి సాగుతుంది. నెక్స్ట్, జశ్వంత్ అనే 5వ తరగతి విద్యార్థి కూడిక, తీసివేత, గుణకారము నేర్చుకునే వీటి ఆధారంగా భాగాహార సమస్యలను పూర్తి చేయడంలో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది? జశ్వంత్ అనే 5వ తరగతి విద్యార్థి కూడిక, తీసివేత, గుణకారం నేర్చుకొని వీటి ఆధారంగా భాగాహార సమస్యలను పూర్తి చేయడంలో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది? సో ద ఆన్సర్ ఈజ్ వికాసం సంచితమైన ప్రక్రియ. వికాసం సంచితమైన ప్రక్రియ. నెక్స్ట్, ఆఫ్రికా ఖండంలోని ప్రజలందరూ సాధారణంగా నల్లగా ఉంటారు కాబట్టి వారికి జన్మించే సంతానం కూడా నల్లగా ఉండడం అనేది ఏ వికాస నియమాలకు సంబంధించినది? ఆఫ్రికా ఖండంలోని ప్రజలందరూ సాధారణంగా నల్లగా ఉంటారు కాబట్టి వారికి జన్మించే సంతానం కూడా నల్లగా ఉండడం అనేది ఏ వికాస నియమాలకు సంబంధించినది? సో ద ఆన్సర్ ఈజ్ సారూప్యతా సూత్రానికి సంబంధించింది. నెక్స్ట్, శిశువు మొదట స్త్రీలందరినీ అమ్మని సంబోధించి తర్వాత వయసు పెరిగే కొద్దీ ఆ పదాన్ని తన తల్లికి మాత్రమే ఉపయోగిస్తే ఏ వికాస సూత్రాన్ని అనుసరించినట్లు అవుతుంది?
శిశువు మొదట స్త్రీలందరినీ అమ్మని సంబోధించి తర్వాత వయసు పెరిగే కొద్దీ ఆ పదాన్ని తన తల్లికి మాత్రమే ఉపయోగిస్తే ఏ వికాస సూత్రాన్ని అనుసరిస్తున్నట్లుగా భావించాలి? సో ద ఆన్సర్ ఈజ్ వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. నెక్స్ట్, పండితపుత్ర పరమసుంట అనేది ఏ అనువంశికతా సూత్రం? పండితపుత్ర పరమసుంట అనేది ఏ అనువంశికతా సూత్రం? సో ద ఆన్సర్ ఈజ్ ప్రతిగమన సూత్రం. ప్రతిగమన సూత్రం. నెక్స్ట్, జాన్వి అనే శిశువు 9 నెలలకే నడవడం ప్రారంభించిన తేజశ్రీ అనే శిశువు 12 నెలల వయస్సు వచ్చేసరికి నడకను ప్రారంభించాడు. అయినా దీనిని తెలియజేసే వికాస నియమం ఏది? జాన్వి అనే శిశువు 9 నెలలకే నడవటం ప్రారంభించిన తేజశ్రీ అనే శిశువు 12 నెలల వయస్సు వచ్చేసరికి నడకను ప్రారంభించాడు. అయినా దీనిని తెలియజేసే వికాస నియమం ఏది? సో ద ఆన్సర్ ఈజ్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. నెక్స్ట్, వీరబాబు అనే గణిత ఉపాధ్యాయుడు 4వ తరగతి విద్యార్థులకు ముందుగా వృత్తాన్ని గీయటం నేర్పి తర్వాత త్రిభుజం, చతురస్రంలో గీయడం నేర్పుతున్నాడు. అయినా ఆ ఉపాధ్యాయుడు అనుసరించే వికాస సూత్రం ఏది? వీరబాబు అనే గణిత ఉపాధ్యాయుడు 4వ తరగతి విద్యార్థులకు ముందుగా వృత్తాన్ని గీయటం నేర్పి తర్వాత త్రిభుజం, చతురస్రంలో గీయటం నేర్పుతున్నాడు. అయినా ఆ ఉపాధ్యాయుడు అనుసరించే వికాస సూత్రం ఏది? సో ద ఆన్సర్ ఈజ్ వికాసం క్రమానుగతమైనది. వికాసం క్రమానుగతమైనది. నెక్స్ట్, చింతల చక్రపాణి అను ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ఇచ్చే ఇంటి పనిలో కొందరి విద్యార్థులకు ఎక్కువ అంశాలు, కొందరి విద్యార్థులకు తక్కువ అంశాలు కేటాయించిన ఆ ఉపాధ్యాయుడు అనుసరించే వికాస సూత్రం ఏది? చింతల చక్రపాణి అనే ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ఇచ్చే ఇంటి పనిలో కొందరి విద్యార్థులకు ఎక్కువ అంశాలు, కొందరి విద్యార్థులకు తక్కువ అంశాలను కేటాయించిన ఆ ఉపాధ్యాయుడు అనుసరించే వికాస సూత్రం ఏది? సో ద ఆన్సర్ ఈజ్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు బోధనలో గ్రేడెడ్ అసైన్మెంట్స్ ఇస్తున్నాడు. ఒక ఉపాధ్యాయుడు బోధనలో గ్రేడెడ్ అసైన్మెంట్స్ ఇస్తున్నాడు. అయినా ఆ ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస నియమం ఏది? అయినా ఆ ఉపాధ్యాయుడు అనుసరిస్తున్న వికాస నియమం ఏది? సో ద ఆన్సర్ ఈజ్ వైయక్తిక భేదాలు ఉండును. వైయక్తిక భేదాలు ఉండును. నెక్స్ట్, ఒక ప్రధానోపాధ్యాయుడు 9వ తరగతి విద్యార్థులకు కేవలం విషయ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆర్ట్ ఎడ్యుకేషన్ పీరియడ్ వేయలేదు. ఆ ప్రధానోపాధ్యాయునికి తెలియని వికాస నియమం ఏది? ఆ ప్రధానోపాధ్యాయునికి తెలియని వికాస నియమం ఏది? సో ద ఆన్సర్ ఈజ్ వికాసం సమన్వయంతో కూడినది. వికాసం సమన్వయంతో కూడినది. నెక్స్ట్, వీరరాఘవులు అనే విద్యార్థి రోజు బడికి వస్తున్నాడు. రమేష్ అప్పుడప్పుడు వస్తున్నాడు. ఉపాధ్యాయుడు ఇచ్చిన హోంవర్క్ వీరరాఘవులు చక్కగా చేయగలిగాడు. రమేష్ చేయలేకపోయాడు. దీన్ని వివరించినటువంటి నియమం ఏది? వీరరాఘవులు అనే విద్యార్థి రోజు బడికి వస్తున్నాడు. రమేష్ అప్పుడప్పుడు వస్తున్నాడు. ఉపాధ్యాయుడు ఇచ్చిన హోంవర్క్ వీరరాఘవులు చక్కగా చేయగలిగాడు. ఎందుకంటే రోజు బడికి వస్తున్నాడు కాబట్టి. రమేష్ మాత్రం రాలేకపోయాడు. రమేష్ వర్క్ కూడా చేయలేకపోయాడు. దీన్ని వివరించినటువంటి నియమం ఏది? సో ద ఆన్సర్ ఈజ్ సంచిత వికాస నియమం. సంచిత వికాస నియమం. నెక్స్ట్, ఒక పాఠశాలలో రోజు ఆటలకు 1 గంట కేటాయిస్తారు. ఆ ప్రధానోపాధ్యాయుడు అనుసరిస్తున్నటువంటి వికాస నియమం ఏది?
ఒక పాఠశాలలో రోజు 1 గంట ఆట కేటాయిస్తున్నాడు. ఆ ప్రధానోపాధ్యాయుడు అనుసరిస్తున్నటువంటి వికాస నియమం ఏది? సో ద ఆన్సర్ ఈజ్ ఏకీకృత వికాసం. ఆ ప్రధానోపాధ్యాయుడు అనుసరిస్తున్నటువంటి వికాస నియమం ఏకీకృత వికాస నియమం. నెక్స్ట్, రోజు సాధన చేస్తున్న కోహ్లీ చక్కగా బ్యాటింగ్ చేశాడు. సాధన రోజు చేయకుండా అప్పుడప్పుడు చేస్తున్న డివిలియర్స్ బ్యాటింగ్ సరిగా చేయలేదు. దీనిని వివరించు వికాస్ నియమం ఏది? రోజు సాధన చేస్తున్న కోహ్లీ చక్కగా బ్యాటింగ్ చేశాడు. సాధన రోజు చేయకుండా అప్పుడప్పుడు చేస్తున్న డెవిలియర్స్ బ్యాటింగ్ సరిగా చేయలేదు. దీన్ని వివరించు వికాస నియమం ఏది? సో ద ఆన్సర్ ఈజ్ సంచిత వికాసము. సంచిత వికాసము. నెక్స్ట్, సాత్విక్ అనే విద్యార్థికి 4 సంవత్సరాలు. మందార పువ్వుకు రంగు వేయమనగా మొత్తానికి ఒకే రంగు వేశాడు. 7 సంవత్సరాల వయసులో మందార పువ్వుకు రంగు వేయమనగా పువ్వులలోని వివిధ భాగాలకు వేరువేరు రంగులను వేశాడు. ఈ అంశాన్ని వివరించు వికాస నియమం ఏది? సో ద ఆన్సర్ ఈజ్ సాధారణ నుండి నిర్దిష్ట వికాసం వరకు. సాధారణ నుండి నిర్దిష్ట వికాసం వరకు. నెక్స్ట్, ఒక విద్యార్థికి ఉపాధ్యాయుడు మొదట ఆ ఆ ఈ ఈలు రాయటం నేర్పించి ఆ తర్వాత అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ ఇలాంటి పదాలు రాయటం నేర్పించెను. ఇది ఏ నియమాన్ని సూచించును? ఇది ఏ నియమాన్ని సూచించును? సో ద ఆన్సర్ ఈజ్ వికాసం క్రమానుగతమైనది. వికాసం క్రమానుగతమైనది. నెక్స్ట్, ఒక విద్యార్థి పెరుగుదల వేగం శైశవ దశలో ఎక్కువగాను, బాల్య దశలో నెమ్మదిగాను, కౌమార దశలో ఉధృతంగా ఉండెను. ఇది ఏ నియమాన్ని సూచిస్తుంది? ఒక విద్యార్థి పెరుగుదల వేగము శైశవ దశలో ఎక్కువగాను, బాల్య దశలో నెమ్మదిగాను, కౌమార దశలో ఉధృతంగాను ఉండెను. ఇది ఈ నియమాన్ని సూచిస్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ పెరుగుదల వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. పెరుగుదల వికాసము అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. నెక్స్ట్, నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజం. నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజం ఆర్తి, ఆహ్లాదం, ప్రతిస్పందనలుగా విడివడటం ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చును. నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజం ఆర్తి, ఆహ్లాదం, ప్రతిస్పందనలుగా విడివడటం ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చును. సో ద ఆన్సర్ ఈజ్ వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. వికాసం సాధారణ దశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. నెక్స్ట్, ఉపాధ్యాయులు ఒక విద్యార్థికి సహజ సామర్థ్య పరీక్షలు నిర్వహించి ఆ విద్యార్థి భవిష్యత్తులో మంచి టీచర్ కాగలరని అతని భవిష్యత్తు వృత్తిని ఎంపిక చేశారు. అయినా ఇది ఏ వికాస సూత్రానికి సంబంధించినది? ఉపాధ్యాయులు ఒక విద్యార్థికి సహజ సామర్థ్య పరీక్షలను నిర్వహించి ఆ విద్యార్థి భవిష్యత్తులో మంచి టీచర్ కాగలరని అతని భవిష్యత్తు వృత్తిని ఎంపిక చేశారు. అయినా ఇది ఏ వికాస సూత్రానికి సంబంధించినది? సో ద ఆన్సర్ ఈజ్ వికాసాన్ని ప్రాగ్తీకరించవచ్చు. వికాసాన్ని ప్రాగ్తీకరించవచ్చు. నెక్స్ట్, మనస్విని అనే అమ్మాయి తన తండ్రిలాగే శారీరాకృతులు కలిగి తన తండ్రి వలె మంచి ప్రజ్ఞా సామర్థ్యం కలిగి ఉన్నట్లయితే అది మెండల్ ఈ నియమాన్ని సమర్థిస్తుంది. మనస్విని అనే అమ్మాయి తన తండ్రిలాగే శారీరాకృతులు కలిగి తన తండ్రి వలె మంచి ప్రజ్ఞా సామర్థ్యం కలిగి ఉన్నట్లయితే అది మెండల్ ఈ నియమాన్ని సమర్థిస్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ సారూప్యత నియమము. సారూప్యత నియమము. నెక్స్ట్, ప్రియాంక అను విద్యార్థిని ప్రజ్ఞా పాఠవాలు ఎక్కువగా కలిగి ఉండటం వలన పాఠశాలలో అభ్యసన కార్యక్రమంలో
చురుకుగా పాల్గొని మంచి నిష్పాదనను చూపును. అయినా దీనికి కారణమైనటువంటి కారకం ఏది? సో ద ఆన్సర్ ఈజ్ అనువంశికత. అనువంశికత. నెక్స్ట్, శిశువు ముందుగా ముద్దు పలుకులు పదాలు నేర్చుకొని వాక్యాలు నిర్మిస్తున్నాడు. దీనిని వివరించు వికాస నియమం ఏది? శిశువు ముందుగా ముద్దు పలుకులు పదాలు నేర్చుకొని వాక్యాలు నిర్మిస్తున్నాడు. దీనిని వివరించు వికాస నియమం ఏది? సో ద ఆన్సర్ ఈజ్ వికాసం క్రమానుగతమైనది. వికాసం క్రమానుగతమైనది. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి అమూల్యమైనటువంటి లైక్స్ వల్ల, సపోర్ట్ వల్ల మేము ముందడుగు వేయటానికి, అలానే మంచి మంచి వీడియోస్ తీసి అప్లోడ్ చేసి మీలాగా 10 మందికి మా వీడియోస్ ద్వారా సబ్జెక్ట్ నేర్చుకుంటారన్న ఆలోచనతో ఇలాంటి వీడియోస్ చేస్తున్నామండి. సో సపోర్ట్ చేయండి ప్లీజ్. వీడియోస్ చూస్తున్నారు, లైక్స్ చేయటం లేదు, లైక్స్ ఇవ్వండి. ధన్యవాదాలు.